హై వ్యూవర్స్, నేను వీడియో ఇచ్చా కదా సైనైడ్ కిల్లింగ్స్ అని. అందులో రజనీ 40 సంవత్సరాలు, వెంకటేశ్వరి 32 సంవత్సరాలు, వెంకటేశ్వర అమ్మ రమణమ్మ 60 సంవత్సరాలు. ఇందులో వెంకటేశ్వరి మెయిన్ దేవుడా, మామూలు టాలెంట్ కాదు అసలు. ఆమె సిఏ చార్టెడ్ అకౌంటెన్సీ చేస్తూ మధ్యలో ఆపిందట. తర్వాత వాలంటీర్గా చేసిన గ్రామ వాలంటీర్ తెనాల వాలంటీర్గా చేస్తూ సాటిస్ఫాక్షన్ లేక కంబోడియా వెళ్ళిందంట. ఎందుకు? కంబోడియా వెళ్ళి సైబర్ నేరాలు ఎలా చేయలేని మొత్తం తెలుసుకుందంట. ఆల్రెడీ అక్కడ ఇంప్లిమెంట్ చేసుకుంది అన్నీ కూడా. ఇవన్నీ అకౌంట్లో అట్లదే అని వచ్చేసింది. ఏడుకు వచ్చి మొదలెట్టేసింది సైనైడ్ కిల్లింగ్స్. మనకి 2 డబ్బులు ఇస్తారో తీసుకుందాం, డబ్బులు అడిగినా చంపేద్దాం. ఆ సైనికుడు ఎలాగా? ఆ కృష్ణ అని ఉన్నాడు, కృష్ణ అలియాస్ బొబ్బులు అని ఆ క్యాండిడేట్, బిల్లు, కృష్ణ అలియాస్ బిల్లు, ఏసీ మెకానిక్. అతను ఎలాగా మరి ఆ వెంకటేశ్వరకి అతనికి మరి ఎటువంటి విషయం మనకు తెలియదు కానీ అతను ఇప్పించేవాడు. ఈ బంగారు షాపులు తక్కువలు కాదండి. సైనైడ్ ఎందుకు ఇస్తుందంటే చూసుకోవాలి కదా. ఇచ్చేవాళ్ళంటే ఎలా ఇచ్చేవాళ్ళు? అసలు తాడు తీయొద్దు ఇప్పుడు వాళ్ళని. పోసి అదే చేయాలి. ఇప్పుడు బంగారం వెండి తయారీదారులు స్వర్ణకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి లైసెన్స్ ఉంటుంది, పర్మిషన్ ఉంటుంది. దాన్ని తగ్గట్టు సైనైడ్ తెచ్చుకుంటారు. ఆ సైనైడ్ని కూడా ఎంత మొత్తం వాడేది ఇది ఏంటని తెలిసి రిపోర్ట్లు అయితే సబ్మిట్ చేయాలి. నాకు తెలిసి వాళ్ళైతే మరి సిస్టమ్ ఉందో లేదో కూడా నాకు ఐడియా లేదు. బయట వాళ్ళగా ఇవ్వకూడదు అసలు. కర్రీ అండ్ సైనైడ్ కానీ కేరళ జాలీ జోసెఫ్ ఆ క్యాండిడేట్స్ కూడా అదే కదా. తెలిసిన బంగారు షాపుల దగ్గర సైనైడ్ పట్టుకొచ్చారు కదా, మొత్తం ఫ్యామిలీ లేపేశాను. ఇక్కడ ఈ క్యాండిడేట్స్ కూడా అదేనా. ట్విస్ట్ ఏంటంటే ఇంకా 3 తెప్పించుకున్నారు కదా. అందులో అన్నపూర్ణ, వరలక్ష్మి, మీరాభి 3 తెప్పించుకున్నారు. చనిపోయింది నాగూర్బి, నాగమ్మ, సుబ్బలక్ష్మి, పీసు అలియాస్ మోషే 4. సో క్రిమినల్ పేరు అంత ఎవరురా బాబు అంటే వెంకటేశ్వరది. చివరిలో వచ్చి ఆడింది ఎవరు అంటే రజనీ. ముందు నుంచి ఉంది ఎవరు అంటే రమణమ్మ. మార్కాపురంలో వాళ్ళ మేనత్తని చంపారు ఆస్తి కోసం. ఫస్ట్ తాగే మందులో కలిపి. 2 తెనాల్లో నాగమ్మ అనే వృద్ధురాలని చంపున్నారు. 2 లక్షల డబ్బు ఎగ్గొడతానికి ఆమె దగ్గర డబ్బు దోచుకోవడానికి. 3 వాళ్ళకి తెలిసినట్టు భూదేవ్ అనే భర్త ఇబ్బంది పెడుతుంటే అటు చస్తే ఇన్సూరెన్స్ వచ్చిందని చెప్పేసి వాడిని లేపేశారు. 4 ఈ నాగురుబి 30,000 రూపాయలు రజనీకి ఇచ్చింది. ఆ డబ్బులు ఎగ్గొట్టడం కోసం బ్రేజర్లో సైనైడ్ కలిపి వడ్లమూడి దగ్గర అక్కడ లేపేశారు. ఆ చివరి మర్డర్ పట్టించింది. సో విషయం ఏంటి? ఏదో ఎదగాలి, ఏదో సంపాదించాలని ఆశలు ఉన్నాయి. కానీ ఇవన్నీ అయ్యేది కాదు. పెట్టడం 4 స్లిప్పులు అని చెప్పేసి ఎగ్జామ్స్ రాస్తారు, పట్టుబడతారు, దోలు తీరింది. అలా ఇక్కడ వచ్చేసి క్యాండిడేట్ ఎక్కడ చంపడం దాకా వెళ్ళిపోయింది, దొరికేసింది. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఏది డబ్బు సంపాదించాలనే ఆలోచన మీకు వచ్చినప్పుడు అది సక్రమమైన మార్గం కంటే అక్రమ మార్గంలో కనుక మీ మైండ్ కనుక ఆలోచిస్తుందంటే మీరు కూడా జైలుకి వెళ్తారండి.